సన్నిధి కోట్ల మంది భక్తులు కోడెమొక్కలు తీర్చుకునే ప్రదేశం. ఎంతో ప్రీతిపాత్రంగా శివయ్యను దర్శనం చేసుకునే కోవెల. శివుణ్ణి ఎంతో పవిత్రంగా పూజించే భక్తులు ఇప్పుడు ఆ పరమాత్ముణ్ణి దర్శనం విషయంలో గందరగోళంలో పడ్డారు. అధికారుల పొంతలేని ప్రకటనలు, రాజకీయ నేతల ఆరోపణలతో రాజన్న భక్తులు సందేహంలో పడ్డారు. ఓవైపు ఆలయ విస్తరణ నేపథ్యంలో టెంపుల్ ని క్లోజ్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం. లేదు ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో జరుగుతాయని ఆలయ వర్గాల ప్రకటనలు. మరోవైపు రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లించాలని భక్తులు ఆగ్రహం. ఎల్ఈడి స్క్రీన్ లో దర్శనాలు అంటూ అధికారుల అనాలోచిత నిర్ణయాలు. అసలు వేములవాడ రాజన్న సన్నిధిలో ఏం జరుగుతుంది? అభివృద్ధి పనుల్లో అయోమయానికి కారణాలేంటి? ఎవరి మాటలు నమ్మాలి? రాజన్నను ఎలా దర్శించుకోవాలి అనే అంశాలపై మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయం గందరగోళానికి వేదికగా మారింది. ఆలయం అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మొక్కులు చెల్లించుకోవాలని, మూల విరాట్ కు నిత్య కైంకర్యాలు, ఏకాంత సేవలు మాత్రమే కొనసాగుతాయని ఆ ప్రకటన సారాంశం. అయితే రాజన్న గుడి అభివృద్ధి పనుల నేపథ్యంలో గత 6 నెలలుగా ఆలయం మూసివేస్తారని ప్రచారం సాగుతోంది. గత జూన్ 15 నుంచే దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రచారించారు. స్వామివారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని అప్పట్లో చెప్పారు. తాజాగా మళ్లీ స్వామివారి దర్శనాలు భీమన్న గుడిలో ఉంటాయని హడావిడిగా ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఎన్నో దశాబ్దాలుగా భక్తులు కోరుకుంటున్నట్టుగా ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆలయంలో మార్పులు మాత్రం జరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే విస్తరణలో భాగంగా పలు కీలక పనులను చేపట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయం కొంతమేర ఆగ్నేయం దిశగా ఫేసింగ్ ఉంటుంది. గర్భాలయాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా సభా మంటపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా పనులను మాత్రం నేరుగా ఉండేలా సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అన్ని విభాగాలను, పురాణాలు, పురాతన గ్రంథాలతో పాటు గతంలో వెలుగు చూసిన రాతి శాసనాల్లోని అంశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నదాన సత్రాన్ని 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం ప్రధాన ఆలయం 30 గుంటల్లో ఉండగా విస్తరణలో భాగంగా వైశాల్యాన్ని 4 ఎకరాలకు విస్తరించనున్నారు. 2 ప్రాకారాలను సరిచేసి దేవాలయ మాడవీధులను క్రమపద్ధతిలో మార్చనున్నారు. అయితే ఆలయ పనులను ప్రారంభించాలంటే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు టెండర్లు పిలిచారు. గత 2 నెలలుగా ఆలయ పరిసర ప్రాంతాల్లోని వివిధ నిర్మాణాల కూల్చివేత సాగుతోంది. తాజాగా ఆలయ ప్రాకారాల వరకు కూల్చివేతలు రావడంతో
భక్తుల దర్శనాలను నిలిపివేయాలని అధికారులు భావించారు. భక్తులకు సమాచారం ఇవ్వకుండా ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తాత్కాలిక దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ అక్కడి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. కనీస సౌకర్యాలు లేకుండా హడావిడిగా ఎలా దర్శనాలు నిలిపివేస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం రోజుల ముందైనా ప్రకటన చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని అంటున్నారు. రాజన్న ఆలయ విస్తరణ పనులకు ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అధికారులు, దేవాలయ సిబ్బంది మధ్య సమన్వయం లోపం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని విమర్శలు ఎదురవుతున్నాయి. తొలుత రోడ్డు విస్తరణ సమయంలోనూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వాసితులతో కలిసి ఆందోళన చేశారు. ఆ తర్వాత గుడి విస్తరణ పనుల విషయంలోనూ ప్రాచీన విగ్రహాలు తొలగిస్తారని, చారిత్రక ఆధారాలను చెరిపివేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఏకంగా రాజన్న గుడిని మూసివేస్తున్నారనే టాక్ మొదలైంది. గుడిని మూసివేస్తారా, రాజన్న దగ్గరకు వచ్చిన భక్తులు భీమన్నకు మొక్కాలా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆలయ అధికారులను ప్రశ్నించడంతో భక్తులకు దర్శనాలను పునరుద్ధరించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే దీనంతటికీ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ బహిరంగం చేయలేదు. అంతేకాకుండా శృంగేరి పీఠం వారి సూచనలను స్థానిక నేతలకు వివరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతోనే సమస్య మొదలైంది. అయితే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేంత వరకు అందరూ ఒక్కటిగా ఉన్న వేములవాడ నాయకులు పనులు మొదలవ్వగానే పార్టీల వారీగా విడిపోవడం వెనుక అధికారుల హస్తం ఉన్నట్లు విపరీతంగా ప్రచారమవుతోంది. దర్శనాల విషయంలో అధికారులు ప్రకటనలు చేయడం, నాయకులు ఫైర్ అవ్వడం అంతిమంగా ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనాలోచిత వైఖరి వీడితేనే రాజన్న ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీనంద స్వాముల వారు ఈ నెల 19న వేములవాడకు విచ్చేస్తున్న తరుణంలో ఆలయ పనులపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలో తెలంగాణ కుంభమేళా మేడారం, సమ్మక్క సారమ్మల జాతర ఉన్న నేపథ్యంలో జాతరకు వెళ్లే భక్తులు రాజన్నను ముందుగా దర్శించుకోవడం ఆనవాయితీ. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని దర్శనాల నిలిపివేతపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వేములవాడ రాజన్న సన్నిధి కోట్ల మంది భక్తులు కోడెముక్కులు తీర్చుకునే ప్రదేశం. ఎంతో ప్రీతిపాత్రంగా శివయ్యను దర్శనం చేసుకునే కోవెల. శివుణ్ణి ఎంతో పవిత్రంగా పూజించే భక్తులు ఇప్పుడు ఆ పరమాత్ముని దర్శనం విషయంలో గందరగోళంలో పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో గత వారం ఏదైతే వేములవాడ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం జరిగింది. 2 రోజుల పాటు దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సుదూరం నుంచి వచ్చినటువంటి భక్తుల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ విషయంలో కొంత రాజకీయ పార్టీ ఒత్తిడి, అదేవిధంగా స్థానిక పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆ తర్వాత ఆలయ అధికారులు ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత ఏదైతే మొదటి నుంచి చెప్తున్న విధంగా భీమేశ్వర ఆలయంలో కూడా రాజన్న దర్శనం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రాజన్న దర్శనము భీమేశ్వరంలో ఉంటుందని చెప్పేసి ఇటు హిందుత్వవాదులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు అభ్యంతరం వ్యక్తం జరిగింది. దీనిపైన కొంతమంది భక్తులు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ భీమేశ్వరంలో అయితే దర్శనాలు చేయడం లేదు.
ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి రాజన్న ఆలయంలోనే దర్శనాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదాలంతటికి కూడా కారణమైనటువంటి ఆలయ అధికారులు అదేవిధంగా జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణమే ఇది జరిగినట్టు తెలుస్తుంది. లేదంటే మొదటి నుంచి కూడా భక్తులను ముందస్తు సమాచారం ఇచ్చి ఈ భీమేశ్వరాలకు వెళ్లేందుకు కూడా ప్రిపేర్ చేసి ఉంటే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడేది కాదని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తుంది. మరోవైపు ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రం కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో భీమేశ్వరంలో అక్కడ అభివృద్ధికి తాము అడ్డంకి కాదు, కాకపోతే భక్తుల మనోభావం దెబ్బతీయకూడదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా అక్కడ స్థానిక నాయకత్వాన్ని పిలుపునివ్వడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి అక్కడి ఆలయ అధికారులు ఆ వెంటనే కూడా ఆలయ దర్శనాలు అయితే ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ నెల 19, 20 తేదీన శృంగేరి పీఠాధిపతి కూడా వేములవాడకు రావడం జరిగింది. 2 రోజుల పాటు ఆయన స్వయంగా ఉండి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని సూచనలు కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మొదటి నుంచి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ విషయంలో ఆలయ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం, మొదటి హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 150 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి కూడా ఇటు వేములవాడ రోడ్డు విస్తరణ అదేవిధంగా నగరాభివృద్ధితో పాటు వేములవాడ ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది, అది చేసి తీరుతామంటూ కూడా ఒక టెంపుల్ సిటీగా మారుస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో మొదట బస్టాండ్ నుంచి టెంపుల్ ప్రధాన ద్వారం వరకు కూడా ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు ఏదైతే ఆ ప్రధాన రోడ్డుకి వైపు ఉన్నటువంటి నిర్మాణాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఆ సమయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. కొంతమంది కోర్టును ఆశ్రయించారు, అయినప్పటికీ కూడా కోర్టు నుంచి ప్రభుత్వం స్టే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పనులు అయితే ప్రారంభమై ప్రస్తుతానికైతే రోడ్డు విస్తరణ పనులు అయితే ఒక కొలిక్కి వచ్చినప్పటికీ మళ్ళీ గందరగోళ పరిస్థితి ప్రధాన ఆలయంలో ఏదైతే దర్శనాల విషయంలో నెలకొంది. ఇక్కడ రాజనారాయణ కాకుండా భీమేశ్వరంలో ఏర్పాటు చేయడంతో కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను ఇబ్బంది గురి చేసినట్టు కూడా భక్తులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతానికైతే ఇటు రాజనాలయంలోనే దర్శనాలు కొనసాగుతున్నప్పటికీ మళ్ళీ సడన్ గా దర్శనాలు నిలిపివేస్తే కనుక భక్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని కల్పిస్తారు, ఎక్కడ చేస్తున్నటువంటి క్లారిటీ ఇవ్వాలంటే కూడా ఇప్పటికీ భక్తులు కోరుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు మొదటి నుంచి కూడా ఆది శ్రీనివాస్ ఒకటే చెప్తున్నారు, శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు ఆయన సలహాల మేరకే కూడా ఎక్కడ కూడా గర్భగుడి సంబంధించినటువంటి అంశాల జోలికి పోవటం లేదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే తొలగించి విస్తరణ పనులు చేస్తున్నాం, పూర్తి స్థాయిలో ఆలయాన్ని విస్తరిస్తున్నాం. తర్వాత ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది కూడా భక్తులు వస్తుంటారు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా లక్షలాది మంది ఇక్కడ జనాలు వస్తున్నారు. కాబట్టి ఇరుకుగా మారినటువంటి సందర్భంలో ఏదైతే యాదాద్రి లాగా దీన్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తానని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీనికి ప్రస్తుతానికైతే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు ఏదైతే హిందుత్వం సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే శృంగేరి పీఠాధిపతి వచ్చిన తర్వాత కొంత గందరగోళ పరిస్థితి సడలించినట్టుగా తెలుస్తుంది. ఆయన సలహాల సూచనల మేరకు కూడా మరింత విస్తృతంగా ఈ పనిలో కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. శాంతి భద్రత